దిగులు ఎందుకు నా మనసా, నీకు యేసయ్య ఉన్నాడు నీకు మనసా. కన్నీటి మార్గములలోనైనా చేయి పట్టి నడిపించును తెలుసా. రేపటి భారమును మోయకు మనసా, ప్రభువు నీ కొరకు చింతించును మనసా. విశ్వాసముతో నిలిచియుండుమా, ఆయన కృప చాలును మనసా. దిగులు ఎందుకమ్మా హృదయమా, నీ తండ్రి పరలోకమందున్నాడుగా. ఆడపడుచువైన నిన్ను ప్రేమతో కాచుచున్నాడుగా. భారమంతయు యేసుపై వేసి విశ్రాంతి పొందుమా, నీ జీవిత గాథను ఆయన మహిమగా మార్చునుగా. మార్తలాగా చింతలతో మనసును నింపుకోకు మనసా. అనేక విషయముల కొరకు కలవరపడకు మనసా. మంచి భాగమును ఎంచుకొనిన మరియలాగా నిలుతువు మనసా. ప్రభు సన్నిధిలో శాంతిని పొందుచు ఆనందించుము మనసా. హాగరు అరణ్యములో ఒంటరిగా లేదు మనసా, ఆమె కన్నీటి స్వరమును ఆలకించిన దేవుడు ఉన్నాడు మనసా. నీవు మరచిపోయిన దానివని ఎన్నడును తలచకు మనసా. నీ బాధను చూచు యెహోవా నేడు నీతోనున్నాడు తెలుసా. దిగులు ఎందుకమ్మా హృదయమా, నీ తండ్రి పరలోకమందున్నాడుగా. ఆడపడుచువైన నిన్ను ప్రేమతో కాచుచున్నాడుగా. భారమంతయు యేసుపై వేసి విశ్రాంతి పొందుమా, నీ జీవిత గాథను ఆయన మహిమగా మార్చునుగా. విధవరాలైన నైను స్త్రీని జ్ఞాపకము చేసుకో మనసా. కరుణామయుడైన యేసయ్యా ఆమెను చూచెను తెలుసా. ఏడ్వకు
తెలుసా? ఎస్తేరు రాణిలాగా ధైర్యముగా ప్రార్థించుము మనసా. సమయానుకూలముగా దేవుడు మార్గము తెరచును తెలుసా? దిగులు కాదు విశ్వాసమే నీ అలంకారము మనసా. సర్వశక్తుడైన ప్రభువే నీ జీవితము నడిపించును తెలుసా? ఆయన కృప చాలును మనసా. ఉన్నా